స్టాక్ మార్కెట్ ఫాల్, స్టాక్ మార్కెట్ ఫాల్. సో వై స్టాక్ మార్కెట్ ఫాల్? చూడండి ఫ్రెండ్స్, భోజనం అయిపోయిందా? కొంచెం లేట్ అనమాట, నాది అయిపోయింది, అంటే ప్రిపేర్ చేయడం అయిపోయింది నేను. సో ఈ వీడియో చేసి తినేస్తాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా షుగర్ ఉంటే కనుక, సో నేను ఆల్రెడీ మీకు బిశ్వరాయ్ చౌదరి ఛానల్ చూడమని చెప్పాను. అలాగే ఏంటంటే డిన్నర్ చేసే ముందు అలాగే లంచ్ చేసే ముందు షుగర్ పేషెంట్స్ అయితే కనుక మీరు సలాడ్ తినండి. కీరా అట్లా 300-400 గ్రామ్స్ సలాడ్, కీరా, క్యారెట్, బీట్రూటు, అలాగే బూడిద గుమ్మడికాయ జ్యూసు, ఇవన్నీ కలిపి ఏదైనా పర్లేదు 2-3 ఐటమ్స్ కలిపి, కీరా, క్యారెట్, బూడిద గుమ్మడికాయ, బీట్రూట్ కలిపి సలాడ్ తిని రైస్ తినండి. సో అలాగే ఏంటంటే సింగిల్ పాలిష్ రైస్ అనేది ప్రిఫరబుల్. అట్లాగే నేను ఇంకోటిసారి చెప్తాను, మీలో ఎవరికైనా కినోవా రైస్ తెలిస్తే కనుక కినోవా తినండి, నార్మల్గా వచ్చేస్తుంది షుగర్ లెవెల్స్. ఇప్పుడే నేను రాగి ముద్ద చేశాను, కినోవా రైస్తో చేశాను. కాకపోతే ఏంటంటే కినోవాతో ఉన్న బెనిఫిట్స్ చాలా ఉన్నాయి, కాకపోతే ఏంటంటే కాస్ట్లీ అనమాట. కిలో 300-400 నుంచి 600 దాకా ఉంటుంది, ఆర్గానిక్ అయితే 600 రూపీస్. కాకపోతే ఏంటంటే రైస్ అంతా తినాల్సిన అవసరం ఉండదు, అది కొంచెం తింటే చాలన్నమాట. ఇప్పుడు 1 కేజీ రైస్ 4 సార్లు మీరు వండారనుకోండి, అదే కినోవా అయితే 10 సార్లు వస్తుంది. అంటే సేమ్ క్వాంటిటీ తినేవాళ్ళకి చెప్తున్నాను, కినోవా అయితే 10 సార్లు వస్తుంది అనమాట. అంటే తక్కువ తిన్నా కూడా సరిపోతుంది, ఎందుకంటే పోషక విలువలు ఎక్కువ. సలాడ్ తిని కినోవా రైస్ తినండి, లేదా సలాడ్ తిని రాగితో చేసిన కినోవా రైస్ తినండి, లేదా మనీ లేదనుకుంటే కనుక సలాడ్ తిని సింగిల్ పాలిష్ రైస్ కానీ, సలాడ్ తిని రాగి సంకటి కానీ ఇలా ట్రై చేయండి. నాకు చెప్పండి ఒక 1 మంత్ తర్వాత మీ రిపోర్ట్ ఎట్లా ఉందో. చూడండి ఫ్రెండ్స్, రేపటి నుండి సో బల్లుకం స్టాక్ మార్కెట్. చూడండి ఫ్రెండ్స్, మన మార్కెట్కి వచ్చేసరికి సో ఈరోజు కుప్పకూలింది అని చెప్పచ్చు, కానీ రేపటి నుండి సో బల్లుకం తొక్కదీనుందా, అంటే స్టాక్ మార్కెట్ బుల్ రెచ్చిపోబోతుందా లేదా, ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే రీసెంట్గా జీడిపి నెంబర్స్ ఫాలో అయ్యాయి కదా, వాటి మీద ఎఫ్ఎం గారు చేసిన హాట్ కామెంట్స్ ఏంటి, మరి మన మార్కెట్కి బూస్టింగ్ ఇస్తాయి లేదా మన మార్కెట్ బూస్టింగ్ అయిపోతుందా, ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే అదానీ గ్రూప్లోకి ఇంకో సిమెంట్ కంపెనీ చేరింది, ఆ సిమెంట్ కంపెనీ ఏంటి, ఆ న్యూస్ అప్డేట్ ఏంటో చూద్దాం. సో ఇన్ఫోసిస్కి సంబంధించిన న్యూస్ అప్డేట్ చూద్దాం. సో రిలయన్స్ స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిలయన్స్ని అబ్జర్వ్ చేయడానికి లెవెల్స్ ఏంటి, రిలయన్స్ని ఎడ్యుకేషనల్ వ్యూ అనేది చూద్దాం. సో ఐటీసీ డీమర్జింగ్కి సంబంధించిన న్యూస్ అప్డేట్ చూద్దాం. అరబిందో ఫార్మాకి సంబంధించిన న్యూస్ అప్డేట్. ఓవరాల్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని సింపుల్గా ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. అలాగే కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళని నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూడాలంటే దమ్ము ఉండాలి, గట్స్ ఉండాలి. చూడండి సార్, వచ్చే వారం ఆంబోతులాగా స్టాక్ మార్కెట్ బుల్ రెచ్చిపోతుందా? ట్రూ. సో ఒక అడుగు పులి వెనక్కి వేసింది అంతే. సో నేను చార్ట్లో నిఫ్టీ గురించి క్లియర్గా చూపిస్తాను. త్వరగా నిఫ్టీ చార్ట్లోకి వెళ్ళి చూద్దాం పదండి. చూడండి సార్, అలాగే లైవ్ మార్కెట్లో ఉన్నప్పుడు వెబినార్ల ద్వారా ఏంటంటే మీకు ఎడ్యుకేషనల్గా వ్యూస్, అంటే నేర్చుకోవడానికి రకరకాల థింగ్స్, రకరకాల ఆస్పెక్ట్స్ని ఎట్లా కన్సిడర్ చేయాలి అని చెప్పి మీకు లైవ్ మార్కెట్లో వెబినార్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రీగానే. సో అలాంటి వెబినార్లు అటెండ్ అవ్వాలంటే సో ఆ వెబినార్కి సంబంధించిన లింక్ నేను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉన్నాను. సో కాబట్టి మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబర్ అయ్యి టెలిగ్రామ్ గ్రూప్లో మెంబర్ కాకపోతే ఫ్రీ టెలిగ్రామ్ లింక్ అనేది మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది, దీని ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. ఆ వెబినార్ చెప్తున్నప్పుడు ఆ వెబినార్ ఎక్స్ప్లెనేషన్స్ జాగ్రత్తగా వినండి, లైవ్లో మీ క్వెరీస్ కూడా అడగచ్చు. చూడండి ఫ్రెండ్స్, మన స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. సో మరి ఓవరాల్గా మన మార్కెట్లో నిఫ్టీ ఎడిపోతుంది అని అంటే ఓవరాల్గా పైకి వెళ్తుంది కదా. సో అయితే సో నిన్న పడింది, ఈరోజు పడింది, జస్ట్ రీట్రేస్మెంట్ మాత్రమే నా వ్యూ అనమాట. అట్లాగే ఏంటంటే బ్రాడ్ వ్యూ ఆఫ్ ది స్టాక్ మార్కెట్, అంటే మార్కెట్ పైకి వెళ్ళాలని చూస్తుందా, ఓవరాల్గా కిందకి వెళ్ళాలని చూస్తుందా. మార్కెట్ ఎప్పుడు కూడా జిగ్జాగ్గానే వెళ్తుంది, కానీ ఓవరాల్ డైరెక్షన్ ఏంటి అని అంటే స్టిల్ అప్ సైడ్. సో డౌన్ సైడ్ బ్రాడ్ వ్యూ అని అనుకునేవాళ్ళు డౌన్ సైడ్కి వెళ్ళాల్సిన చెడేమి లేదు. ఈ డ్రాప్ అనేది గ్లోబల్ క్యూస్ వల్ల డిప్పు,
అలాగే ఏంటంటే కంటిన్యూగా స్టాక్ మార్కెట్ పైకి ఎప్పుడూ వెళ్ళదు. వరల్డ్ స్టాక్ మార్కెట్లో ఏ కంట్రీదైనా సరే, మన ఇండియన్ స్టాక్ మార్కెట్ అయినా అంతే. ఇన్ఫ్యాక్ట్ వరల్డ్లో రిమైనింగ్ కంట్రీస్తో కంపేర్ చేస్తే మనం ఫార్ బెటర్గా ఉన్నాం కదా. అది కాబట్టి ర్యాలీ, సో ఐఎమ్ ఏబుల్ టు సీ రీట్రేస్మెంట్. కాబట్టి ఏ క్షణమైనా రేపటి నుంచి స్టాక్ మార్కెట్లో మంచి మూవ్ వస్తుంది. ఒకవేళ రేపు కూడా గ్లోబల్ క్యూస్ వర్స్ట్ అవటం కానీ, లేదా మన మార్కెట్లో బయర్ యాక్టివేట్ అవ్వకపోతే ఒకవేళ డిప్ అయినా సో అది మనం చెప్పలేము, అంతే కదా. ఇప్పుడు ఇవాళ గ్లోబల్ క్యూస్ని నిన్న ఊహించగలమా? లేదు. కానీ ఓవరాల్గా మార్కెట్ డైరెక్షన్ ఏదో తెలిస్తే ఏంటంటే 1-2 డేస్ డిప్ మనం ఏమీ చేయలేదు కదా. ఇన్ఫ్యాక్ట్ బ్రాడ్ వ్యూ అప్ ఉన్నప్పుడు ఎట్లాంటి రీట్రేస్మెంట్స్ వస్తేనే మార్కెట్ మంచి ర్యాలీ అవుతుంది. ఆ విషయం మీకు రేపు అర్థమవుతుంది, లేదా ఈ లెవెల్ టచ్ అయినాక ఇంకా సుస్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఖచ్చితంగా ఈ లెవెల్ టచ్ అవుతుందని చెప్పి మనం చెప్పలేము. సో అయితే ఈ లెవెల్ టచ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని చెప్తాను. ఈ లెవెల్ టచ్ అవ్వకుండానే రేపు మార్కెట్లో ఇనీషియల్ మూమెంట్స్ ఏదైనా డిప్ అయినా, సో ఒక 1-2 అవర్స్ తర్వాత అయినా సరే మనకి రికవరీ వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కానీ అది థియరిటికల్గా కాకుండా ప్రాక్టికల్గా చార్ట్ చూసి మీకు లైవ్ అప్డేట్ చెప్తాను. ఒకవేళ మార్కెట్ టర్న్ అయ్యే పాసిబిలిటీ ఉంటే ఎడ్యుకేషన్ లెర్నింగ్ని చూద్దామన్నమాట. కాబట్టి బ్రాడ్ వ్యూ అప్ కాబట్టి బై అండ్ డిప్. సో ఫర్దర్గా డిప్ అయి ర్యాలీ అవుతుందా, డిప్ అవ్వకుండా ర్యాలీ అవుతుందా, అది మనం చూడాలి. అంతేగాని ఓవరాల్గా మాత్రం మార్కెట్ అనేది అప్ సైడే వెళ్తుంది కదా. సో అది మన వ్యూ అనమాట. కాబట్టి బ్రాడ్ వ్యూ అప్ ఉన్నప్పుడు డౌన్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయకూడదు. సో మీకు చాలా పాయింట్స్ నేను నేర్పించాను. సో మీరు ఏ పాయింట్స్ నేర్చుకున్నారు, ఆ వెబినార్ లాస్ట్ 4 వెబినార్స్ ద్వారా మీరు ఏం నేర్చుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో మీరు నేర్చుకున్న పాయింట్స్ కామెంట్ చేయండి. కామెంట్ చేసిన తర్వాత ముందు వీడియోని పాజ్ చేయండి. మీరు ఈ 4 వెబినార్లు అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, ఒక 150 మెంబర్స్ దాకా అటెండ్ అయిన ఉన్నారు. కనీసం ఒక 10 మెంబర్స్ అన్నా మీరు ఈ కామెంట్ సెక్షన్లో ఈ 4 సెషన్స్లో మీరు ఏం నేర్చుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దాన్ని బట్టి ఫర్దర్గా నేను లైవ్ వెబినార్లు కంటిన్యూ చేస్తాను. 10 మెంబర్స్ కూడా కామెంట్ చేయలేదనుకోండి, నాకు మీరేమీ నేర్చుకోలేదనిపిస్తుంది. దానివల్ల ఏంటంటే టైం వేస్ట్ కదా మనం వెబినార్లు కండక్ట్ చేయడం. అందువల్ల నేను కండక్ట్ చేయను అనమాట. అది కాబట్టి రేపు ఏ మూమెంట్ అయినా రియాక్ట్ అవ్వచ్చు. అలాగే ఏంటంటే ఒకవేళ రేపు కూడా డిప్ అయ్యే ప్రమాదం ఉంటే కనుక వెయిట్ చేసి డిప్ అయ్యే ప్రమాదం ఉంటే రేపు 2 to 3:30 మార్కెట్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తాను. సో అదనమాట. ఎందుకంటే రేపు నైట్ ఫెడ్ అవుట్కమ్ ఉంటుంది, ఈరోజే ఫెడ్ మీట్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి రేపు నైట్ అవుట్కమ్ వస్తుంది. కాబట్టి ఆల్రెడీ మార్కెట్లో ఏంటంటే సో వాళ్ళు రీట్రేస్మెంట్ చేస్తున్నారు కదా, ఫర్దర్గా రీట్రేస్మెంట్ చేసి బయింగ్ స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ బయింగ్ కన్ఫర్మేషన్ క్యాండిల్లో కనపడకుండా మనం ఇక్కడ థియరిటికల్గా చెప్పుకుంటే ఉపయోగం ఉండదు. కాబట్టి బ్రాడ్ వ్యూ అప్, కాబట్టి ఫర్దర్గా డిప్పులో ఎక్కడి నుంచి టర్న్ అవుతుంది అనేది మనం క్లోజ్గా క్యాచ్ చేయగలిగితే మంచి అబ్జర్వేషన్ వ్యూని అప్ సైడ్ చూస్తారు. మనకి ఈ నెక్స్ట్ ఎక్కడి నుంచి డిప్ అయ్యే అవుతుంది అనేది చూస్తే కనుక మనకి చూడొచ్చు అనమాట, మంచి వ్యూ చూడొచ్చు అనమాట. ట్రెండీ మూవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి రేపు, కాబట్టి జాగ్రత్తగా చూడాలి. సేమ్ థింగ్ ఏంటంటే ఒకవేళ రేపు ఇంకా బాగా డిప్ అయ్యి ఈ లెవెల్కి వచ్చినా కూడా దట్ ఈజ్ ఆల్సో ఫైన్. కాబట్టి ఏంటంటే రేపు కీలకం కాబోతుంది అనేది చెప్తాను. ఎక్కడ టర్న్ అవుతుంది అనేది రేపు రన్నింగ్ మార్కెట్ చూసి చెప్తాను. నేను రన్నింగ్ మార్కెట్లో అవైలబిలిటీ ఉంటాను, ఎందుకంటే రేపు కీలకం కాబట్టి. టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ కోసం చూస్తూ ఉండండి అని చెప్పి మరొకసారి చెప్తాను. కాబట్టి మీ అభిప్రాయాలు ఏదన్నా ఉంటే నిఫ్టీ మీద కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేయగలరు. అట్లాగే ఇప్పటిదాకా నేను చెప్పిన వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ పాటికే మీరు సబ్స్క్రైబ్ చేశారని ఆశిస్తున్నాను. చేయకపోతే నష్టపోయేది మీరే. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఎఫ్ఎం గారు చేసిన కామెంట్స్ చూడండి. జీడిపి రీసెంట్ క్వార్టర్లో డ్రాప్ అయింది కదా, చూడండి లాస్ట్ 12 క్వార్టర్స్లో ఓన్లీ 2 క్వార్టర్స్ మాత్రమే డిప్ అయింది, ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ అని ఎఫ్ఎం గారు చెప్పారు. అది కూడా నిజమే. లాస్ట్ 12 క్వార్టర్స్లో 2 క్వార్టర్స్ మాత్రమే డిప్ అయిందంటే మన ఎకానమీ స్టడీగా గ్రో అవుతున్నట్లు లెక్క. 1-2 క్వార్టర్స్ కంపెనీసే డిప్ అవుతాయి. కాబట్టి ఇదే ఉంది. కాబట్టి ఓవరాల్గా జీడిపి అనేది 12 క్వార్టర్స్ మీద 2 క్వార్టర్స్ డిప్ అవ్వడం అనేది సహజం. కంటిన్యూగా పైకి వెళ్ళటం కూడా మంచిది కాదు, ఏ ఎకానమీకి మంచిది కాదు, అంతే కదా. మీరు బతుకున్న పేషెంట్ ఎప్పుడూ కూడా మీరు చూస్తే ఈసీజీ కానీ అక్కడ కనిపిస్తుంటాయి కదా, ఏ లైన్లు పోతుంటాయి కదా, అది చూడండి. అప్ డౌన్ ఉంటుంది. చచ్చిపోయిన వాళ్ళదే స్ట్రైట్ లైన్ ఉంటుంది.
స్టాక్ మార్కెట్ ఏంటంటే గ్రో అవుతుంది ఎప్పుడైనా కానీ జిగ్జాగ్గానే వెళ్తుంది. అలాగే మన ఎకానమీ కూడా ఒక 2 క్వార్టర్స్ అలా డిప్ అవటం కూడా అది హెల్దీయే, కంపెనీలు జాగ్రత్త పడతాయి. అలాగే మన గవర్నమెంట్ కూడా కరెక్టివ్ మెజర్స్ తీసుకుంటాయి అన్నమాట. కాబట్టి అదనమాట. సో కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మనం టచ్ చేశారు, మనం ఒకసారి చూడాలన్నమాట అది. అలాగే ఒక జీడిపి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, దేర్ హ్యాస్ బీన్ స్టడీ గ్రోత్ అని చెప్తున్నారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఒకసారి చూడొచ్చు అనమాట. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ స్లో డౌన్ నాట్ ఎక్స్పెక్టెడ్ అని అదొక వర్రీ అనమాట. దాని గురించి కరెక్టివ్ మెజర్స్ వాళ్ళు తీసుకునే అవకాశాలు ఉన్నాయి అన్నమాట. అలాగే ఇన్ఫ్లేషన్ హ్యాస్ బీన్ బెటర్ కంట్రోల్ అండర్ ఎన్డీఏ రిజైమ్స్ అని చెప్తున్నారు. అయితే ఇంకా ఫార్గా బెటర్గా కంట్రోల్ చేస్తే బాగుండు అనేది నా ఒపీనియన్ అనమాట. అది దీన్ని దయచేసి పొలిటికల్ కామెంట్గా కాకుండా చూడండి, మన ఇంకా ఇన్ఫ్లేషన్ ఫర్దర్గా కంట్రోల్ అవ్వాల్సి ఉంది. అలా అయితే కానీ మనకి రేట్ కట్ గురించి మనం ఆలోచించలేము. అది ఇప్పుడు యుఎస్ లాంటి కంట్రీ ఇన్ఫ్లేషన్ కంట్రోల్కి వచ్చేసింది, కానీ మనం ఏంటంటే కంట్రోల్లో లేం ప్రెజెంట్. లాస్ట్ మంత్ ఒక మంత్ అలా 2 months అట్లా అవుతుంది, కానీ మళ్ళీ ఏంటంటే పుంజుకుంటుంది. అలా పుంజుకోవడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఫర్దర్గా కూడా కరెక్టివ్ మెజర్స్ తీసుకుంటారని ఆశిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఈరోజు ఈటీఎఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ వ్యూస్ ఎలా నేర్చుకోవాలనేది ఎడ్యుకేషనల్గా మీకు చెప్పడం అనేది జరిగింది. అలాగే మీలో ఎవరికైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు, మీలో ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ లేదనుకోండి, ట్రేడింగ్ డీమ్యాట్ అకౌంట్ కలిపి ఇక్కడ మీకు లింక్స్ ఉన్నాయి. మీకు చూడండి, ఇక్కడ నేను లింక్ క్లిక్ చేస్తున్నాను. సో వీళ్ళు ఏంటంటే పర్ ట్రేడ్ 20 రూపీస్ డిస్కౌంటెడ్ బ్రోకర్స్ అనమాట వీళ్ళు. సో ఇక్కడ లింక్ క్లిక్ చేస్తున్నాను చూడండి. క్లిక్ చేసి మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ కొడితే మీకు 10 minutesలో అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. యాప్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది, అర్థమవుతుందా? కాబట్టి మీకు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్కి కానీ అకౌంట్ లేకపోతే రెఫర్ చేయండి. అలాగే మీరు బిగినర్స్గా అయితే యాప్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా తెలియకపోతే మీకు వెబినార్లు కండక్ట్ చేయిస్తాను. అలాగే మనీ మేనేజ్మెంటు, ఇన్వెస్ట్మెంటు, ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇన్వెస్ట్మెంట్కి డిఫరెన్స్ తెలియక సతమతం అవుతున్న వాళ్ళు ఉన్న, ఈటీఎఫ్ అంటే ఏంటో తెలియక, అలాగే క్యాండిల్ స్టిక్స్ మీద ఇట్లాంటివి ఏంటంటే వెబినార్లు లైఫ్ టైం అనేవి కొనసాగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మీకు డీమ్యాట్ అకౌంట్ లేకపోతే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ అయిన తర్వాత మీకు ఒక ఐడి క్రియేట్ అవుతుంది కదా, ఆ ఐడిని ఏంటంటే అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత మీరు లాగిన్ అయ్యేటప్పుడు ఐడి ఉంటుంది కదా, ఆ ఐడిని మా టీం నెంబర్కి ఇక్కడ ప్రొవైడ్ చేశాను చూడండి డిస్క్రిప్షన్లో. మా టీం నెంబర్కి మీరు ఐడిని వాట్సాప్ చేయండి. సో దట్ మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేసి మీకు మీ ఇబ్బందులు ఏంటి, మీ రిక్వైర్మెంట్స్ ఏంటో నేను తెలుసుకొని దానికి తగ్గట్టుగా ఏంటంటే వెబినార్లు కండక్ట్ చేయిస్తూ ఉంటాను, నేను కూడా కండక్ట్ చేస్తూ ఉంటాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, అలాగే న్యూస్ అప్డేట్స్లో అదానీ గ్రూప్ అనౌన్సెస్ మెర్జర్ ఆఫ్ సంఘీ ఇండస్ట్రీస్ అలాగే పెన్నా సిమెంట్స్ విత్ అంబుజా సిమెంట్స్ అనమాట. మొత్తం నదులల్లి వెళ్ళి సముద్రంలో కలిసినట్లు ఆ అంబుజా సిమెంట్స్లో ఇవన్నీ కలిసిపోయినాయి అనమాట. అది ఒక న్యూస్ అప్డేట్ లాగా చూడండి. చూడండి అలాగే ఐటీసీ సో హోటల్ బిజినెస్ని డీమర్జర్ చేయబోతున్నారు, అంటే సపరేట్గా లిస్ట్ చేస్తారనమాట. సపరేట్ అవుతున్నాయి, లిస్ట్ చేయడం ఏం లేదు, సపరేట్ అయిపోతాయి. మీకు ఐటీసీ ఉన్న వాళ్ళకి ఐటీసీ హోటల్స్ సంబంధించిన షేర్లు కనిపిస్తాయి, ఐటీసీ లిమిటెడ్ కనిపిస్తాయి అనమాట. సో January 1 ఎఫెక్టివ్ డేట్ అనమాట. January 1, 2025 న్యూ ఇయర్. వీళ్ళు కోవిడ్కి ముందు నుంచి ప్లాన్ చేశారు. కోవిడ్ ముందే అవ్వాల్సింది, కోవిడ్ తర్వాత డిలే చేశారు. అలాగే NCLT అప్రూవల్ వచ్చింది అని చెప్తున్నారనమాట. 4th October 2024కి అప్రూవల్స్ రావాలి కదా, ఆ అప్రూవల్ సంబంధించి వచ్చిందనమాట. అట్లాగే ఎందుకని సపరేట్ చేస్తున్నారు అంటే ఐటీసీ హోటల్స్ లిమిటెడ్కి ఆ గ్రోత్ పాయింట్ ఆఫ్ స్ట్రాటజిక్ గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఇప్పుడు రిలయన్స్ నుంచి మనకి జియో ఫైనాన్స్ సపరేట్గా అవలా సపరేట్గా డీమెర్జ్ అవ్వాలా అట్లా అనమాట. కాబట్టి అదనమాట. డీమెర్జర్ అయిన తర్వాత రేషియో ఎట్లా ఉంటుంది అని అంటే 10:1. అంటే ఐటీసీ మీకు 10 షేర్లు ఉంటే ఒక షేరు ఐటీసీ హోటల్ వస్తుందన్నమాట. అది మీలో ఎంతమందికి ఐటీసీ లిమిటెడ్ షేర్లు ఆల్రెడీ ఉన్నాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, అలాగే అరబిందో ఫార్మాకి సంబంధించిన న్యూస్ అప్డేటు. యుఎస్ FDA వాళ్ళు వాళ్ళ API యూనిట్ ఆఫ్ సబ్సిడరీ అంట, ఎపిటోరియా ఫార్మా అంటే సబ్సిడరీ కంపెనీ, దాన్ని ఇన్స్పెక్షన్ చేసి ఏంటంటే 2 అబ్జర్వేషన్స్ ఇచ్చారనమాట. అది ఒక న్యూస్ అప్డేట్ లాగా చూడండి. ఫ్రెండ్స్, అలాగే ఇన్ఫోసిస్కి సంబంధించి ఇన్ఫోసిస్ కొలాబరేట్స్ విత్ గూగుల్ క్లౌడ్. ఎందుకనంటే ఏ ఇన్నోవేషన్ వీటిని ఎక్స్పాండ్ చేయడం కోసం అనమాట, దాన్ని బూస్టింగ్ ఏ బూస్ట్ కోసం. కాబట్టి అదే ఒక న్యూస్ అప్డేట్ లాగా చూడండి ఇన్ఫోసిస్కి సంబంధించి. చూడండి ఫ్రెండ్స్, అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వ్ చేయమని చెప్పాను. సో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ వ్యూలో కూడా కీ లెవెల్ మనం డిస్కస్ చేసాము. మనం ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో
స్టడీ కీ లెవెల్స్ చూడమని చెప్పాను, స్టడీ వ్యూ చూడమని చెప్పాను. ఆ తర్వాత అక్కడ నుంచే మీకు బౌన్స్ అయింది. సో అట్లాగే ఏంటంటే సో మనకి స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్వింగ్ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వ్ చేయమని చెప్పాను, చూడమని చెప్పాను. సో ఆ కీ లెవెల్ దగ్గర నుంచి బౌన్స్ అయింది, మళ్ళీ ఏంటంటే రీటెస్ట్ చేస్తుంది అంతే ఆ లెవెల్ని. సో కాబట్టి సో స్లోగా అయినా సరే ఫాస్ట్గా అయినా సరే రిలయన్స్ కమింగ్ డేస్లో 1364 వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఈ 1241 1216 లెవెల్ బ్రేక్ అయ్యి కింద క్లోజ్ అయిందనుకోండి, మన ఎడ్యుకేషన్ వ్యూ అనేది వర్కౌట్ అవ్వలేదన్నమాట. కాబట్టి మన వ్యూని క్లోజ్ చేసుకుంటాం, చదవకుండా దాన్ని ఆపేస్తాం. అన్లెస్ అంటిల్ ఏంటంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. చూడండి సార్, స్టాక్ మార్కెట్ కానీ ఏ స్టాక్ కానీ స్ట్రైట్ లైన్లో పెరగదు. కాబట్టి 1-2 డేస్ డిప్కి భయపడే వాళ్ళు స్టాక్ మార్కెట్లో ఉండలేరు. స్టాక్ మార్కెట్ అనేది అప్ డౌన్ అవుతూనే ఓవరాల్గా పైకి వెళ్తుంది, అప్ డౌన్ అవుతూనే ఓవరాల్గా కిందకి వెళ్తుంది, ఒకవేళ కిందకి వెళ్ళే ఉద్దేశం ఉంటే, డైరెక్షన్ కిందకి వెళ్ళే ఉద్దేశం ఉంటే. కాబట్టి ఈ విషయం ఎమోషన్స్ ఇవన్నీ కంట్రోల్ అయ్యేటప్పటికి స్టాక్ మార్కెట్లో ఒక 3 years పడుతుంది. అందుకే బిగినర్స్ నేను ఏమంటానంటే అకౌంట్ ఓపెన్ చేయగానే పండగ అవ్వదు, ఇళ్ళకి కానీ పండగ అవ్వదు. కాబట్టి అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ మీద స్లోగా ఫోకస్ చేయండి. అలాగే ఏంటంటే మంత్లీ 1 or 2 ట్రేడ్స్, ఒక ట్రేడు హిట్టో ఫట్టో అయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక ట్రేడు, అలా మంత్లీ 1-2 ట్రేడ్స్ కన్నా ఎక్కువ చేయొద్దు బిగినర్స్. ఎందుకంటే మీకు ఒక 3 years పడుతుంది. ఈ 3 years క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే 3 years తర్వాత మీకు అన్ని ఎమోషన్స్ తెలుస్తాయి, ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అవన్నీ కూడా తెలిసిపోతాయి అన్నమాట. ఇంకో ఇండివిజువల్గా మీరు గ్రో అవుతారు. కాబట్టి అప్పుడు దాకా ఆగాలి. అలా కాకుండా అగ్రెసివ్గా వెళ్ళారనుకోండి, వరల్డ్లోనే స్టాక్ మార్కెట్లో కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు, అంటే స్టాక్ మార్కెట్ కొత్తగా వచ్చిన వాళ్ళు 90% ఆఫ్ ది పీపుల్ ఫస్ట్ 3 monthsలోనే ఎంటైర్ క్యాపిటల్ లూజ్ అవుతారు. ఆల్రెడీ జరిగింది. కాబట్టి అసలే మన అదృష్టం అంతంత మాత్రం. కాబట్టి మీరు ఆ 10%లో ఉంటారని మాత్రం అనుకోవద్దు, 90%లోనే ఉంటారు. కాబట్టి మీరు జాగ్రత్తగా బాగా ఎక్స్పీరియన్స్ వాళ్ళ అండర్లో ఉండండి. ఇన్వెస్ట్మెంట్స్ మీద ఫస్ట్ ఫోకస్ చేయండి. దాని తర్వాత ట్రేడింగ్ చేస్తే 1 or 2 trades per month అంతే. జస్ట్ బీ యాక్టివ్ అంతే, కూల్గా హాయిగా చూడండి, చాలా రిలాక్స్గా ఉంటుంది లైఫ్ కూడా. సో మీలో బూజింగ్ చేసేవాళ్ళు ఉంటారు, అప్పుడప్పుడు రేర్గా బూజ్ చేసేవాళ్ళు ఉంటారు. చాలా లైట్గా బూజ్ చేసి 1 to 2 glasses ఆఫ్ బటర్ మిల్క్ తాగితే, బటర్ మిల్క్ అంటే మీకు అర్థమైంది కదా, లైఫ్ బాగుంటుంది, కూల్గా హాయిగా బాగుంటుంది. అన్న ఫ్రెండ్తో మాట్లాడినా కజిన్స్తో మాట్లాడుకున్నా అలా బాగుంటుంది. అంతేగాని పొరలాడితే ఏమైనా బాగుంటుందా? బాగోదు కదా. సో ఐఎమ్ నాట్ డూయింగ్ బూజింగ్ రైట్ నౌ. కాబట్టి జస్ట్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, లైఫ్ కూడా అలా చాలా సింపుల్గా ఉంటుంది, మీరు కాంప్లెక్స్ చేసుకోవద్దు. అలా లైఫ్లో ఫ్లోట్ అవటమే. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా డిప్ అయినా కింద లెవెల్ ఉంది. సో ఈ లెవెల్కి ఎందుకు వస్తే బాగుండని నేను అనుకుంటున్నాను. రాకుండా ఈ బ్రేక్అవుట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈవెంట్ తాలూకా పాజిటివ్ కాబట్టి. రేపు కీ డిప్ అయ్యి ఎక్కడి నుంచి టర్న్ అవుతుందని, సో అదనమాట. కాబట్టి డిప్ అయ్యి టర్న్ అవుతుందా బాగా, లేదా ఈ కొద్దిగా డిప్ అయ్యి టర్న్ అవుతుందా, అది చూడాలి రేపు రన్నింగ్లో. అలాంటివి నేను స్పెక్యులేట్ చేయను. రేపు కీలకం కాబట్టి రేపు అప్సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టర్నింగ్ రేపు దొరుకుతుందా, లేదా ఈ లెవెల్ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది, అందులో డౌటే లేదు. కానీ ఈ లెవెల్కి రాకుండా కూడా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి కదా. కాబట్టి అది మనం రేపు అబ్జర్వ్ చేయాలన్నమాట. అది అంతేగాని నేను కాల్ సిఈ ఉంది, నాకు పిఈ ఉంది, ఏం చేయమంటారు, రేపొద్దున మార్కెట్ పడుతుందా పెరుగుతుందా, ఇట్లాంటి స్పెక్యులేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటేనే మీరు స్టాక్ మార్కెట్లో బిగినర్, అందులో డౌటే లేదు. అర్థమవుతుందా? ప్రొఫెషనల్ ఎప్పుడు అలా స్పెక్యులేట్ చేయరు. ఎందుకంటే ప్రతి మూవ్ స్టాక్ మార్కెట్లో ప్రెడిక్ట్ చేయొచ్చు అనుకుంటే దానంత మూర్ఖత్వం ఇంకోటి లేదు. అది సో అదనమాట ఫ్రెండ్స్ కథ. మీకు ఏదైనా క్వెరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఆంబోతుల స్టాక్ మార్కెట్ బుల్ వెళ్తుంది. రేపు ఆ టర్నింగ్ అనేది రేపా లేకపోతే ఆ లెవెలా అనేది మనం చూడాలి తప్ప, బ్రాడ్ వ్యూ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ అనేది అప్ సైడ్ ఉంది. మీరు హాయిగా నిద్రపోండి, రేపొద్దున లైవ్ మార్కెట్లో చూసుకుందాం ఏం జరుగుతుందో. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. బాయ్, గుడ్ డే.